ప్రతిదీ నాకు చెప్పాలి కదా, చెప్పకుండా మీ అంతటి మీరు చేసేస్తారా? అమ్మో, ఇప్పుడు చెప్పకుండా ఏదైనా చేస్తే మళ్ళీ అత్తయ్య గారు తిడతారేమో. అడగడం బెటర్. అత్తయ్య, ఆ ఈ ఉల్లిపాయల పొట్టు ఎక్కడ వేయాలి? నా నెత్తిన ఇవే, ఇది కూడా అడిగి సావాలి, ప్రతిదీ చెప్పాలి దాన్ని. ఈవిడ నెత్తి మీద వేసినా తిడుతుంది, వేయకపోయినా తిడుతుంది. అదేదో వేసి తిట్టించుకోవడం బెటర్. ఏంటి నా మీద వేసినావు? ఏంటి ముద్దు నష్టపోతానా? తలపైన వేసి నువ్వు చెత్తంతా తెచ్చి. అంటే మీరే కదా అత్తయ్య గారు ఏం చేసినా మిమ్మల్ని అడిగి చేయమన్నారు. మిమ్మల్ని అడిగితే మీరే నెత్తి మీద వేయమన్నారు, అందుకే వేసాను. మళ్ళీ వేసావు బాగునే. నువ్వు నడిదంటే నడితే గుడి గుడి. గుండు ఇటు చూడు, తాళిగట్టిన భార్య హెల్మెట్ రెండు సమానమే, నిర్లక్ష్యం చేయబాక. అదేంటి? రెండింటిని తల మీద పెట్టుకోలేదనుకో నీ జీవితానికే ప్రమాదం. మామయ్య గారు, మీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, మీకోసమే తీసుకొచ్చారు, తీసుకోండి. బంగారం లాంటి పిల్ల మనకేం కావాలో తెలుసుకొని తెచ్చిస్తుంది. ఎందుకు తెచ్చిదు? అన్ని తెచ్చిస్తుంది. దాని అబ్బ సొమ్ము తెచ్చిపెట్టిందా? మన సొమ్మే మనకి తెచ్చేస్తుంది. అయినా ఎప్పుడో ఇస్తానన్న కట్నం ఇంతవరకు ఇవ్వలేదు. అలాంటి దాన్ని నెత్తిని పెట్టుకొని పొగడ్డానికి సిగ్గులేదా నీకు? పోయినసారేమో అబ్బాయి గారు సినిమాలో డైలాగ్ వాడేశాను. ఈసారి మా అత్తయ్య గారు నన్ను ఏమైనా గెలుపుకోవాలి, ధైర్యం చేసైనా సరే ఈ సినిమాలో డైలాగ్ వాడేస్తా. 7 గజాలు చీర కట్టుకొని కోడల రక్తం పీల్చుకొని తాగే నీకే సిగ్గు లేనప్పుడు కోడల్ని కూతుర్లా చూసుకునే మామయ్య గారికి ఎందుకే సిగ్గు? ఆడదానికి ఆడదే శత్రువు అన్న నిజాన్ని నిరూపించిన ఓ మీసాలున్న అత్త, నువ్వు నిజంగానే ఆడదానివై ఉంటే మరో ఆడదాన్ని కన్నీళ్లు చూసి కరిగిపోయేదానివే. ఇలా రాక్షసిలాగా పీడించుకు తినేదానివి కాదు. అయినా దేవుడు నీకు పెట్టింది గర్భ సంచి కాదే, డబ్బు సంచి. నీ కొడుకు పెళ్లి పేరుతో కట్నం డబ్బులు తీసుకొని బతకాలనుకున్న రాక్షసివి. అలా అని అందరు కోడలు అంటారు అత్తయ్య గారు, కానీ నేను మాత్రం అనలేను. ఎందుకంటే నేను మీ కోడల్ని. నా మనసులో అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి చెప్పండి? ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తిట్టకున్నాను, భలే తిట్టింది. మామయ్య గారు టిఫిన్ చేయండి. మీ అత్త చేసిన పిండి మొత్తం నేను తినలేను, నువ్వు మీ అత్త తినుకోండి. సరే మామయ్య గారు. అత్తయ్య గారు, మామయ్య ఈ పొంగనాలు చట్నీ తినాలని చెప్తున్నారు. తిండా, ఇలా ఇవ్వు. ఎందుకు తిండా నేను చూస్తాను. ఇదిగో పొంగనాలు తీసుకోండి. అబ్బా, అల్లం చట్నీ పొంగనాలా? నీ చేత్తో ఏం చేసినా అమృతం లాగా ఉంటది కాంతం. పెద్దమ్మా నేను వచ్చేసా. బాగున్నాను పెద్దమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నానరా. ఏంటి ఒకదాని వచ్చావు? అల్లుడి గారు ఎక్కడ? ఆఫీస్ లో చాలా వర్క్ ఉందంట పెద్దమ్మా, పండగ 2 రోజులు ఉందనంగా వచ్చేస్తారంట. పర్లేదా మీ అత్తగారు? దసరాకు పంపించకపోయినా దీపావళికి ముందే పంపించింది. ఆవిడ ఎక్కడ పంపిస్తుంది పెద్దమ్మా? నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్తున్నానని చెప్పేసి వచ్చేసా. పని చేసిన ప్రవళిక, అలాంటి అత్తలకి ఇలాగే చెయ్యాలి. అత్తయ్య గారు, నేను దీపావళికి మా పుట్టింటికి వెళ్తున్నాను. ఏంటి దీపావళికి ఇంటికి వెళ్తున్నావా? అసలు ఎవరిని అడిగావో? నీకు ఎవడిచ్చాడే పర్మిషన్ వెళ్ళడానికి? మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్ళేదే. పావని ఇట్రా. చెప్పండి అత్తయ్య గారు. నా కూతురు వచ్చి ఎంతసేపు అయిందో చూసావు కదా. పాపం దూరభారం ప్రయాణం చేసి వచ్చింది, అలిసిపోయింది. ఒక కప్పు కాఫీ తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇంటికి వచ్చిన ఆడపిల్లని మంచిగా చూసుకోలేదనుకో నరకానికి పోతావే. అయ్యో, ఇంటికి వచ్చిన ఆడపిల్ల నువ్వు పని చేస్తున్నావేంటే? పావని, చెప్పండి అత్తయ్య గారు. ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన ఆడపిల్లతో పనులు చేపించిన నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావే. పావని, కొంచెం వాటర్ తీసుకొని రావా? పావని, ఏ నిద్రమోహన్ దానా? చెప్పండి అత్తయ్య గారు. ఆ పిల్ల ఎంత సేపటి నుంచి పిలుస్తుంది మంచినీళ్ళు ఇవ్వమని, పలకవేంటి? వచ్చిన ఆడపిల్లని సరిగ్గా చూసుకోవటం చేత కదా. ఖచ్చితంగా నువ్వు నరకానికే పోతావే, స్వర్గానికి మాత్రం పోవు. రాదత్తయ్య గారు, పొద్దున్న నుంచి చూస్తున్నాను నరకానికి పోతా అంటున్నారు. నేనేమైనా స్వర్గంలో అన్నానా? మా అమ్మ నాన్న తీసుకొచ్చి నరకంలోనే పడేశారు. డాడీ పోయినావు?
నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లోకి మందు బాటలు తీసుకురావద్దని. సరేలే వెనక్కి ఇచ్చొస్తా. ఆగు. చేతిలో ఏంటది? చీరే. చీరా? ఇది ఎట్టొచ్చింది నీకు? దీపావళి ఆఫర్కి ముందు కొంటే చీర ఫ్రీ ఇచ్చారు. అవునా? రోజుకి ఎన్ని బాటిల్ తాగుతావు? ఒక క్వార్టర్ తాగుతాను, బాటిల్ తాగను. సరే, రోజు ఒక బాటిల్ తాగండి. నీ దగ్గర డబ్బులు లేవనుకో, నేను ఇస్తాను. నీ డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇద్దు కానీ, సరేనా? సాయంత్రం ఎక్కడికి వెళ్ళట్లేదుగా, వస్తున్నావుగా? పావని, సరే ఉంటా అమ్మా. చెప్పండి అత్తయ్య గారు. సాయంత్రం మావయ్య నేను ఇద్దరం ఫంక్షన్కి వెళ్తున్నాము. మీ వరకే వంట చేసుకోండి, మాకొద్దు. సరే అత్తయ్య గారు. అమ్మతో మాట్లాడావుగా, నాన్నకి ఎలా ఉందంటమ్మా? బానే ఉంది మామయ్య గారు. పావని, నిన్ను ఒక విషయం అడగనా? అడగండి. అమ్మకి అత్తకి తేడా ఏంటి పావని? అమ్మేమో సావనివ్వదు, అత్తేమో బతకనివ్వదు. సూపర్ పావని. పావని, పావని లేదండి, ఇంట్లో మార్కెట్కి వెళ్ళింది. సరే ఒక కప్పు కాఫీ పెట్టేవా? ఏంటి ఇప్పుడు నీకు నేను కాఫీ పెట్టియాలో? అసలు తలనొప్పి పుడుతుంటే. అయ్యో, అదేంటండి టీ పెట్టిస్తావా అని అడుగుతావు. ఏమే పోయి టీ పెట్టకరా అని ఆర్డర్ వేయాలి నువ్వు. నేను నీ భార్యని, ఇది నీ ఇల్లు, నీకు సేవలు చేయాల్సిన బాధ్యత నాకుందండి. ఇలా ఇవ్వండి, టీ పెట్టుకొస్తాను ఇప్పుడే. కొద్దిగా రసమేమ్మా. సర్లే, నాకు కోరేయ్. సరే, సాంబార్ అయ్యి. అక్క, ఈసారి నుంచి మీ అత్తగారు ఏం చెప్పినా సరే దానికి అన్ని ఉల్టా చెయ్యి, ఆటోమేటిక్ గా నీ కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పా ఇట్రా. అత్తయ్య గారు. ఇదిగో టాబ్లెట్. ఎందుకు అత్తయ్య గారు? నా కొడుకు దీపావళి కోసం నా కొత్త చీర తీసుకొచ్చాడు. ఇది చూసి నీకు కడుపులో మండిద్దిగా, అందుకు. ఇదిగోండి అత్తయ్య గారు. ఇదెందుకు? ఇది దివాళీకి మీ అబ్బాయి మీకు చీర కొనిచ్చినట్టే నాకు కూడా డైమండ్ నెక్లెస్ కొనిచ్చారు అత్తయ్య గారు. దొంగ నా కొడుకు ముష్టి చీర తీసుకొచ్చి ఇచ్చి నాకు నీకు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తారా? రాని ఆ కొడుకుని. అమ్మా, ఏంట్రా? మన ఇంట్లో ఏదో మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్? ఏమైందిరా? సంథింగ్ ఈజ్ రాంగ్ అమ్మా, మన ఇంట్లో ఏదో జరుగుతుంది. ఫస్ట్ ఏం జరిగింది చెప్తావు? రాత్రి సుసుకుపోదామని బాత్రూమ్ డోర్ తీసానమ్మా, అది ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయిపోయాయి. ఏం తాగావు నాన్న రాత్రి? రాత్రి ఒక మ్యాన్షన్ చేసా. ఆహా, ఆ ఘనకార్యం చేసింది నువ్వేనన్నమాట. పొద్దున్నే లేచి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే ఒకటే ఉచ్చ కంపు. నువ్వు బాత్రూమ్ డోర్ కదరా ఓపెన్ చేసింది, ఫ్రిడ్జ్ డోరు. అయినా నీకు తాగుడు అలవాట్లేదు కదరా. ఈ మధ్య కొత్తగా తాగుడు కూడా నేర్చుకున్నావా? బయటే పోరే దొంగ నా కొడుక, ఇంట్లో నీకు స్థానమే లేదు. అమ్మో, నిజం. ఏమ్మా పావని, ఏంటి అలా వెళ్ళి ఎలా వచ్చావు? 4 రోజుల దాకా నేను రాను అత్తయ్య గారు అని చెప్పి వెళ్ళావుగా. అదేంటో అత్తయ్య గారు, నేను మా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మమ్మతో గొడవపడ్డా, మా అమ్మతో గొడవపడ్డా, మా నాన్నతో గొడవపడ్డా, మా చెల్లితో కూడా గొడవపడ్డాను. అయినా అదేంటో మీతో గొడవ పడితే వచ్చే సాటిస్ఫాక్షన్ వాళ్ళతో గొడవ పడితే రావట్లేదు. అందుకే ఫస్ట్ మీతో గొడవ పడదామని చెప్పి అర్జెంటుగా వచ్చేసా. ఎంత మాట అన్నావే? అంటే ఇప్పుడు నీకు నేను గయాల దానిలా కనిపిస్తున్నానా? ఏంటో నోరు లేస్తుంది. అమ్మా, ఏంట్రా మధ్యలో నీకోలా? వదిన త్వరగా వస్తేనేమో త్వరగా ఎందుకు వచ్చావు అని గొడవ పడతావు, లేట్గా వస్తే ఎందుకు లేట్గా వచ్చావు అని గొడవ పడతావు. వదిలి ప్రశాంతంగా బతకనేవా? వచ్చిన సవానే పీక తినే రకం, అట్లాంటిది బతుకున్న నన్ను ఇంక వదిలిద్దా? ఏంట్రా రోజు రోజుకి ఎట్లా తయారవుతుంది అది? పిల్లిలా ఉన్న వదిన్ని పులిలా మారేలా చేసావు. ఇక జాగ్రత్త అమ్మా. హే ప్రసాద్, ఏంటి చిన్న వదినా? నీకోసం ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ తెచ్చాను. అవునా? ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పు. గుడ్ న్యూస్ ఏంటంటే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యా. అవునా? పోలీస్ జాబ్ వచ్చిందా?
అట్లా అయితే ఏరియా అంతా మన కంట్రోల్లో ఉంటది. ఏం చేసినా మనల్ని ఎవడేమన్నాడు. అవును, ఇంతకీ బ్యాడ్ న్యూస్ ఏంటి? ఇంకా బ్యాడ్ న్యూస్ అంటావా? నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నువ్వు చేసే ఫుడ్ పనులు అన్నీ నాకు తెలుసు. నేను ఫస్ట్ అరెస్ట్ చేయబోయేది నిన్ను అరెస్ట్ చేసి నేను ప్రమోషన్ తీసుకుంటా. పోయిరా 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 మావా. ఏమైంది అత్తయ్య గారు డల్ గా కూర్చున్నారు? ఏమైందా? ఏమండి మీ శాలరీ ఎంత? 80,000. ఎన్నావుగా? రే నీ కాలేజీ ఫీజు ఎంత? జస్ట్ 5 lakhs మమ్మీ, అది కూడా ఇయర్కి. అది 50 + 1 ఎంత అంటే 501 అన్నాడు. నాకు తెలుగు రాదు వదినా. రై తెలుగులో అడిగినంత మాత్రాన అది తెలుగు అని కాదు, మ్యాథ్స్ రా. ఎందుకు చిన్న ఊరికే ఇరుక్కుంటావు? అమ్మా, చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్కి వెళ్తున్నా. 10,000 ఉంటే ఇవ్వు. అయ్యో గోవాకి వెళ్తావా? వాడు పెద్దోడు ఉంటే ఉన్నా లేనట్టే లెక్క. ఈ ఇంట్లో ఉండేది తెలియకల్లాడి నువ్వు అక్కడ వేరా. ఆ గోవాకి వెళ్ళి అక్కడ ఏదన్నా జరిగితే నేనేమైపోవాలిరా చిన్న. నేను చెప్పిన మాట విన్నానా? ఈ టూర్లు ఇవన్నీ మనకు వద్దు. అబ్బా, మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో. దొంగ నా కొడుక, నన్ను అడగకుండానే రెడీ అయిపోయిన టూర్కి వెళ్ళడానికి. అన్ని పైగా 10,000 కావాలంట. ఈ సూర్యకాంతం అంత తేలిగ్గా అవుతుందా ఏంది? సరే పంపిస్తున్నాళ్ళమ్మా. ఏంటి మీ అమ్మకు డబ్బులు పంపిస్తానంటున్నావు? అవును, వాళ్ళకి పంపించే బాధ్యత నాదే, పంపించాలి కదా. ఏంటి బాధ్యత? వాళ్ళ బాధ లేదా? వాళ్ళు పడతారు, నువ్వేం పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ వయసులో కష్టపడుతుంటే కొడుగ్గా నేనుండి ఏం ఉపయోగం? ఇంకోసారి మీ అమ్మలో డబ్బులు పంపించాలంటే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను. అదేంటమ్మా, అన్న నీకు డబ్బులు ఇవ్వట్లేదు, నేను సరిగ్గా చూసుకోవట్లేదా? సరేలే, వాడి సంగతి నేను చూస్తాను. ఇప్పుడు ఫంక్షన్కి వస్తున్నాడుగా, 4 దులుపుతాను. తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలరా. ఇప్పుడు కాదక్క, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలరా. సరే నరేష్, మళ్ళీ కలుస్తా. ఏంటో చెప్పక్క. అసలు ఏంట్రా ఇలా వదిలేసావు అమ్మని? ఒక్కరోజు కూడా మనిషిలాగా చూడట్లేదంట, బాగలేదంట, హాస్పిటల్కి తీసుకుపోవట్లేదంట, కనీసం అన్నం కూడా పెట్టట్లేదంట. నీ భార్య మాటలిని అమ్మని బయటకు వదిలేసావేంట్రా? అక్క, ఒక విషయం గుర్తుపెట్టుకో, నా భార్య మాటలేని నేను చేయలేదు ఇది. అయినా నువ్వు ఇంట్లో అందరికంటే పెద్దదానివి, అందరికి మంచి చెప్పేదానివి. నువ్వు మీ అత్తని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని ఎలా చెప్పావు? ఆ భావన చూడు ఎంత బాధపడుతున్నాడు. అటు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఏమనలేకపోతున్నాడు, వాళ్ళ అమ్మను ప్రేమిస్తున్నాడు కాబట్టి తనను ఏమనలేకపోతున్నాడు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు. అలాంటి పర్సన్ని పట్టుకొని నువ్వు బాధ పెడుతున్నావు. కానీ బావ నీ మాట విని వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి పంపించినాడు. ఈ విషయం మీరు తెలుసుకోవాలని అమ్మని పంపిస్తా అని మాత్రమే అన్నా. దీనికి ఎంత బాధపడుతున్నావు అక్క? సరేరా, సమయానికి చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడే వెళ్ళి మా అత్తగారిని ఇంటికి తీసుకొచ్చుకుంటాను. అత్తయ్య గారు, నేను బండి నేర్చుకున్నా. ఏ పావని, నేను వాకింగ్కి వెళ్ళాలి. బండి మీద వదిలిపెట్టద్దురా పార్క్ దాకా. అవునా? సరే, ఒక నిమిషం ఉండు. ఏ పావని, మా ఫ్రెండ్ పార్లర్కి వెళ్ళాలంట, బండి మీద వదిలిపెట్టరాపా. ఏ పావని, నేను గుడికి వెళ్ళాలి, బండి మీద వదిలిపెట్టద్దురా. ఏ పావని, సుప్రజ ఇంటికి వస్తానంటుంది, వెళ్ళి బండి మీద ఎక్కించుకొని రాపో. ఇంట్లో అన్ని పనులు వచ్చని చెప్తేనే ఇంటి మొత్తం సాకిరి నాతోనే చేపిస్తుంది. ఇంకా బండి వచ్చని చెప్పానంటే నా ప్రాణం తీసేస్తుంది. ఏంటో ఏదో అంటున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, ఈ రోజు మీరు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారని చెప్తున్నా. సరేలే, పోయి కాఫీ పెట్టరాపో. సరే అత్తయ్య గారు. ఏమే ముసలి నక్క, నేను 10 రోజులు లేనని తెగ సంతోషంగా ఉన్నట్టున్నా. వచ్చేసింది మహాతల్లి. 10 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నా. ఇంకెక్కడ ప్రశాంతత? ఏమ్మా తల్లి, ఎమ్మటే ఊడిపడ్డావు, అక్కడే ఉండిపోకపోయావా? అది కాదే ముసలానా, నీకు ఈ వయసులో ఆ ఫ్యాన్సీ శారీస్ ఏంది, ఆ డిజైన్ బ్లౌజులు ఏంది, ఎర్రంగా మూతికి లిప్స్టిక్ ఏంది, ఆ నగలేంది, మళ్ళీ బుట్టకమ్మలు ఒకటి. నేను 16 ఏళ్ళు పడుచు పిల్లవనుకుంటున్నా అంటే లేదు లేదు లేదు, నీ గెటప్ అర్జెంట్గా చేంజ్ చేయాలి. ఏంటా వైష్ణవి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు, ఇది నా బాడీ, నాకు ఇష్టమైనట్టు రెడీ అయ్యే హక్కు నాకుంది. నువ్వెవరు చెప్పడానికి? ఏందే ముసలన్న, ఇల్లు నాదన్న విషయం మర్చిపోయావా? బయటికి పోవే ఫస్ట్. అయ్యో అయ్యో, నీకంటే నా కోడలు 100 రెట్లు మేలే. నేను రెడీ అవుతుంటే ఇదిగో అత్తగారు ఇలా రెడీ అవ్వండి, అలా రెడీ అవ్వండి, ఇదిగో ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి అని నన్ను ఎంత బాగా చూసుకుండేది. నువ్వు ఎక్కడ దాపరించావే నా ప్రాణానికి? మరి వచ్చిన కొత్తలో నేనే మంచిదాన్ని తెగ పొగిడేశావు.
అప్పుడు నా బుద్ధి గడ్డి తిని నిన్ను మంచిది అన్నానే, నీ సంగతి తెలియదు కదా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకొని వస్తావా లేదా? నేను చేయనే, ఏం చేసుకుంటావు చేసుకో. సరే అయితే నీకు అందం కావాలో ఆస్తి కావాలో నిర్ణయించుకో. అయితే నేను గెటప్ మార్చుకుంటే నువ్వు నా ఆస్తి నాకు ఇచ్చేస్తావా? ఇస్తా. ఒక్కలో ఉన్నాం, పోతే పోయింది. ఫస్ట్ నా ఆస్తి నేను దక్కించుకోవాలా, అప్పుడు కావాలంటే మళ్ళీ బాగా అందంగా రెడీ అవ్వచ్చు. సరే వైష్ణవి, నువ్వు చెప్పినట్టు చేంజ్ అవుతానులే. లేకపోతే మొక్కనే ఏడిపిస్తావా? ఇన్ ఫ్రంట్ ఇస్ ద క్రొకోడైల్ ఫెస్టివల్. ఏంటే ముసలి, గెటప్ చేంజ్ చేయమంటే అలానే కూర్చొని ఉన్నావు? అదేంటి మారాను కదా, చీర కూడా చూడు పాతే కట్టుకున్నాను. కట్టాలే బోడి చీర. ఇంట్లో పనులను ఎవరు చేయాలి? ఇంట్లో పనులు నేను చేయాలా? ఏంటి కొత్తగా నన్ను ఇంట్లో పనులు చేయమంటాను? నువ్వు మీ అక్క ఇద్దరు కలిసి చేసుకోండి, లేకపోతే వదిలేయండి, లేదా మనిషిని పెట్టుకోండి. నేను మాత్రం చేయను. సరే అయితే పేపర్లు వద్దు అంటే ఇలానే మాట్లాడు. సరేలే చేస్తాను. ఆగు. ఏంటి? ఆ కమ్మలేంది, ఆ నగలేంది, ఫస్ట్ అన్ని తీసేయ్. తీసానులే. ఆగు. మళ్ళీ ఏంటి? ఆ జుట్టు పైకి ముడి పెట్టి కొంగు చీర రెండు పైకి దొప్పు. ఇప్పుడు అచ్చమైన ఇంటిల్లాల్లా కనిపిస్తున్నావు. సర్లే, నువ్వు చెప్పింది చేస్తున్నా, ఇంక పేపర్లు ఇవ్వు. అప్పుడే ఎట్లా ఇస్తానే? నువ్వు పూర్తిగా మారాలి. నువ్వు మారిన తర్వాతనే ఇస్తానే ముసలి. ఇదిగో నువ్వు చెప్పింది మొత్తం చేస్తున్నాను, నన్ను ముసలి అని మాత్రం పిలవకు, అత్తయ్య గారు అని పిలువు. గారు, మళ్ళీ నేను గారు అని పిలవాలా? వద్దులే, కనీసం అత్త అని పిలువు చాలు గాని. సరే సర్లే, ఆలోచిస్తా.